హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి రైట్ ఫ్రమ్ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఆ మంత్రివర్గంలో సభ్యులు, మంత్రులు అవనివ్వండి, ఎమ్మెల్యేలు అవనివ్వండి, ఒకటే మాట టైమ్ అండ్ అగైన్ మాట్లాడుతున్నారు. అదేంటంటే గత ప్రభుత్వంలో జరిగిన వ్యవస్థల నిర్లిప్తత అనేది చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఇందులో మరీ ముఖ్యంగా పయ్యావుల కేశవ్ గారు నేషనల్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు చెప్పే లైన్సే టైమ్ అండ్ అగైన్ చెప్పే ప్రయత్నం అయితే చేశారు. సో ఇండియా టుడే టీవీతో మాట్లాడుతున్న క్రమంలో ఆయన స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ గురించి చెప్పారు. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ గురించి మాట్లాడుకుంటూ ముందుకెళ్ళాలా, ఆంధ్రప్రదేశ్ ఫైనాన్సెస్ గురించి మాట్లాడుతూ ముందుకెళ్లే క్రమంలో ఆయన కొన్ని గత ప్రభుత్వానికి సంబంధించింది కొన్ని మాటలు చెప్పారు. అవేంటంటే ఫైనాన్షియల్ డిజాస్టర్ చాలా ఎక్కువగా జరిగిందని చెప్పారు, నెంబర్ 1. నెంబర్ 2, రెవెన్యూ అసలు జనరేషన్ యాక్టివిటీ లేకుండా చేశారు, మొత్తం కరప్షన్ మయంలో ముంచేశారు రాష్ట్రాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ మొత్తాన్ని దగ్గరగా 70 స్కీమ్స్ని వైసీపీ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయకుండా రాష్ట్ర ప్రజలకు నష్టం చేసిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నాకు ఒకటి ఇక్కడ ఫైనాన్షియల్ డిజాస్టర్ గురించి మాట్లాడాలని ఉంది ఈరోజు. ఫైనాన్షియల్ డిజాస్టర్ నిజంగా వైసీపీ ప్రభుత్వంలో జరిగి ఉంటే మీ ప్రభుత్వం ఏర్పడక ముందు నుంచే పెన్షన్ ఇవ్వడం మొదలుపెట్టారు. అది కూడా 1వ తారీఖే ఇచ్చారు. ఎలా ఇచ్చారు? నిజంగా ఆంధ్రప్రదేశ్ ఖజానాలో డబ్బులు లేవు, మీరు చెప్పినట్టే అనుకుందాం. ఆంధ్రప్రదేశ్లో అప్పులమయమే అయిపోయింది రాష్ట్ర ప్రభుత్వం. మీరు వచ్చిన వెంటనే డబ్బులు ఎక్కడి నుంచి ఇచ్చారు? మీ ప్రభుత్వం స్టార్ట్ కాకముందే మీరు పెన్షన్ పంచారు. ఎక్కడి నుంచి ఇచ్చారు ఆ డబ్బులు? నెంబర్ 1. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ చేస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీలంక అయిపోద్ది అన్నారు. ఆయన కంటే 10 ఇంతల హామీలు ఎక్కువ ఇచ్చారు మీరు. ఇప్పుడు అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు శ్రీలంక అవ్వదా? ఇప్పుడు ఫైనాన్షియల్ డిజాస్టర్ జరగదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు పర్టికులర్లీ అమరావతి కోసం మీరు 60,000 కోట్ల అప్పు తీసుకొస్తున్నారు. ఈ అప్పు మొత్తం తీసుకొస్తా ఉంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు డెట్ రిడెన్ స్టేట్ అవ్వదా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఒక అప్పుల ఊబిలో కూరుకుపోదా? అంటే మీరు అప్పులు చేస్తేనేమో అభివృద్ధి, సంపద సృష్టి, ఇంకోళ్ళు అప్పులు చేసి ప్రజలకు వెల్ఫేర్ అందిస్తే, విద్య వైద్య రంగాల్ని మెరుగుపరిస్తే, మత్స్యకార రంగాన్ని మెరుగుపరిస్తే అదొచ్చేసి డెట్ రీడెను ఫైనాన్షియల్ డిజాస్టర్ జరిగిందంటారా? ఇది ఎక్కడ లెక్క కేశవ్ గారు? అసలు మీరు అప్పులు చేసి ప్రభుత్వాన్ని నడిపితేనేమో అభివృద్ధి, సంపద సృష్టి, స్వర్ణాంధ్ర. వైసీపీ ప్రభుత్వం, గత ప్రభుత్వం, మీ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం చేసినా అది ఆంధ్రప్రదేశ్ ఒక శ్రీలంకలా మారిపోద్ది, ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోద్ది. మరి మీరు రోజు చేస్తున్న అప్పు ఏంటి? అమరావతి కోసం 60,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు కదా, దాని పరిస్థితి ఏంటి ఇప్పుడు? రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ప్రపంచంలో ఎవడు అప్పిస్తాడు అమరావతి కోసం అని చూస్తున్నారు కదా, దాని పరిస్థితి ఏంటి? ఇది అప్పు కాదా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలోకి వెళ్ళదా? నిజంగా ఆంధ్రప్రదేశ్ అప్పులు మయమైపోతే మీరు 1వ తారీఖు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాం అంటున్నారు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? గత ప్రభుత్వం నిజంగా ఖజానా ఖాళీ చేసింది, వచ్చే డబ్బు మొత్తం అప్పులకే కడుతున్నారు, వడ్డీలే కడుతున్నారు. మీకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? తర్వాత నేను మాట్లాడే ఇంకో మాట, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు బ్రాండ్ చంద్రబాబు నాయుడు చూసి పెట్టుబడులు పరిగెత్తుకుంటూ వస్తున్నాయని చెప్పే ప్రయత్నం చేశాడు. సింపుల్ లాజిక్ చెప్తా. నేను 3 days బ్యాక్ ఒక వీడియో చేశాను, అంతకుముందు కూడా ఒక వీడియో చేశాను రిగార్డింగ్ ఫాక్స్కాన్ కంపెనీ. ఫాక్స్కాన్ కోసం సౌత్ ఇండియాలో అన్ని స్టేట్స్ పోటీ పడ్డాయి. తమిళనాడు ఫ్రంట్ రన్నర్గా ఉంది, సెకండ్ ఫ్రంట్ రన్నర్గా తెలంగాణ యాజ్ వెల్ as మనకు కర్ణాటక ఉండింది, బెంగళూరు. ఈ క్రమంలో ఫాక్స్కాన్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి డెలిబరేషన్స్కి వెళ్ళిపోయారు విత్ ద గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు. మరి నిజంగా బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు మొహం చూసి పెట్టుబడులు ప్రపంచం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేలా ఉంటే, మరి ఫాక్స్కాన్ సెకండ్ లార్జెస్ట్ ప్లాంట్ని ఇండియాలో పెట్టబోతుంది. ఇప్పుడు అది ఆంధ్రప్రదేశ్కి రాకుండా పక్కనే ఉండి తమిళనాడుకి ఎందుకు వెళ్ళిపోయింది? బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు కదా, ఆయన మొహం చూస్తే పెట్టుబడులన్నీ పరిగెత్తుకుంటూ వస్తాయి కదా, ఆయన ప్రభుత్వంలో ఉన్నాడని తెలిస్తే. ఎందుకు రావట్లా మరి ఫాక్స్కాన్? ఎందుకు తమిళనాడుకి వెళ్ళిపోతుంది ఆంధ్రప్రదేశ్కి రాకుండా? దీనికి ఆన్సర్ ఏమైనా చెప్పగలరా మీరు? మీరు ప్రభుత్వంలో వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారు మొహం చూసి ఎన్ని కంపెనీలు వచ్చి ఈరోజు కొబ్బరికాయ కొట్టి పనులు స్టార్ట్ చేసాయి చెప్పండి? అన్ని పేపర్లో మీరు చెప్పడం కాకి లెక్కలు తప్ప కాకుండా, మీడియాలో ఒట్టి బుకాయింపులు తప్ప. పై నుంచి కింద వరకు చంద్రబాబు నాయుడు గారు ఏ మాట మాట్లాడతారో పెట్టుబడుల విషయంలో, గత ప్రభుత్వం విషయంలో అదే పాట డిప్యూటీ సీఎం గారు కానివ్వండి, కేశవ్ గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, వేరే మంత్రులు కానివ్వండి, ఒకటే పదం, గత ప్రభుత్వం విధ్వంసం, గత ప్రభుత్వం. వీళ్ళు ఏం చేసినట్టు మరి? గత ప్రభుత్వం అప్పులు మీరేం చేస్తున్నారు ఇప్పుడు? గత ప్రభుత్వం అప్పులు చేస్తే మీకు ఇప్పుడు ప్రభుత్వం నడిపేదానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? డబ్బులు మీరు ముద్రిస్తున్నారా రోజు? ఆ రిజర్వ్ బ్యాంక్ మీకు ఆ వెసులుబాటు ఏమైనా ఇచ్చిందా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మీకు కావాల్సిన డబ్బు మొత్తం ముద్రించుకోండి అనేసి ఇవ్వలేదు కదా.
ఇప్పుడు చెప్పండి, ఫాక్స్కాన్ ఆంధ్రప్రదేశ్కి రాకుండా తమిళనాడు ఎందుకు వెళ్తుంది చెప్పండి? చంద్రబాబు నాయుడు గారు విజనరీ కదా, స్వర్ణాంధ్రప్రదేశ్ కదా. ఇంకోటి ఈయన చెప్పే స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ గురించి మాట్లాడితే నేను పాలసీ ఎక్స్పర్ట్స్ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్లో దగ్గరగా చాలా అన్ని వర్గాలకు సంబంధించిన 70,000 7 లక్షల మంది నుంచి ఇన్పుట్స్ తీసుకున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి ఎవరన్నా కామెంట్ పెట్టండి నాకు ఈ విషయంలో. అసలు స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ గురించి ప్రజల దగ్గర నుంచి అసలు ఇన్పుట్ ఈ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు తీసుకున్నారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి మైండ్లో వచ్చినాయని అదే స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్గా పెట్టేశారా? నాకు తెలిసి ఎవరిని అప్రోచ్ అవ్వాలి. వీళ్ళకి మైండ్లో ఏదో ఉంది, ఏదో పేపర్ మీద పెట్టి ఒక బొమ్మ చూపించాలా. 2014, 2019 మధ్యకాలంలో అమరావతి గ్రాఫిక్స్ వేసి ఎలా చూపించాడో ఇప్పుడు స్వర్ణాంధ్ర అనే కొత్త డాక్యుమెంట్ రిలీజ్ చేయించి ఒక 5 సంవత్సరాల కాలయాపన చేస్తాడు. 2014, 2019 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఇంకో నాటకం కూడా ఆడారు రాజకీయంగా. అపార్ట్ ఫ్రమ్ అమరావతి గ్రాఫిక్స్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో పాటు అప్పుడు నవ్యాంధ్ర అన్నారు. నవ్యాంధ్ర వర్కౌట్ కాల, ఓడిపోయారు ఆయన. స్వర్ణాంధ్ర అని అంటున్నాడు ఇప్పుడు. అదే స్వర్ణాంధ్ర అన్నాడు 2004, 2004 ఆ మధ్యకాలంలో స్వర్ణాంధ్ర అని 10 సంవత్సరాల అపోజిషన్లో కూర్చున్నాడు. మళ్ళీ ఇప్పుడు అదే స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 అంటున్నాడు. సో నవ్యాంధ్ర అన్నాడు 2014, 2019 నవ్యాంధ్రలో ఏం సాధించారు? నవ్యాంధ్ర గురించి ఇప్పుడు ఇవి రిపోర్టర్స్ ఎవరన్నా ఆయన కలిసిన వాళ్ళు అడిగితే బాగుంటుంది. సార్ మీరు 2014, 2019లో నవ్యాంధ్ర అన్నారు కదా, ఆ నవ్యాంధ్రలో మీరు సాధించింది ఏంటి అని అడగాలి చంద్రబాబు నాయుడు గారిని. నవ్యాంధ్రలో ఏం సాధించారని ఇప్పుడు మీరు స్వర్ణాంధ్ర అంటున్నారు? తర్వాత ఈయన ఇంకొక మాట మాట్లాడింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ ఉంటే చాలు పెట్టుబడులు ఆటోమేటిక్గా వచ్చే ప్రయత్నం చేస్తున్నాయి అన్నారు. నారా లోకేష్ గారు అమెరికా వెళ్ళారు పెట్టుబడులు ఆకర్షణ కోసం. వారం రోజులు యుఎస్ ట్రిప్ వేసుకొని వచ్చేసారు నా మంత్రి గారు. వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్కి ఎన్ని కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెడతాయా, అసలు యుఎస్ టూర్ యొక్క అవుట్కమ్ ఏంటి అనేసి నారా లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజుకి ఎందుకు చెప్పలేకపోతున్నారు? పెట్టుబడుల కోసమే కదా అమెరికా వెళ్ళింది ఆయన. పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు, రప్పించేదానికి వెళ్తున్నానని చెప్పారు కదా. వెళ్ళారు, ఏ కంపెనీలతో మాట్లాడారు, ఏ కంపెనీలు వచ్చేదానికి సముఖంగా ఉన్నాయి. ఈ రోజుకి నారా లోకేష్ గారు అమెరికా టూర్కి వెళ్ళొచ్చి 1.5 మంత్ అవుతుంది. ఈ రోజుకి అమెరికన్ ఏ కంపెనీలతో కలిసారు, ఏ కంపెనీలు పెట్టుబడులు పెట్టేదానికి ముందుకు వస్తున్నాయో ఎందుకు నారా లోకేష్ గారు కనీసం చెప్పే ప్రయత్నం చేయట్లేదు? అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా అమెరికాకి వెళ్ళి పెట్టుబడుల ఆకర్షణ కోసం వెనక్కి వచ్చిన తర్వాత అక్కడ కంపెనీలన్నీ సముఖంగా లేకుండా ఉండాలా, పాజిటివ్గా లేకుండా ఉండాలా, లేకపోతే అసలు ఈయన ఎవరిని అక్కడ కలవకుండా ఉండాలా? ఏదో సత్యనారాయణ గారిని ఒకళ్ళిద్దరిని కలిసినట్టు ఫోటోలు పెట్టారు. బట్ ఏ కంపెనీ అసలు అవుట్కమ్ ఏంటి? ఒక మినిస్టర్ గవర్నమెంట్ తరఫున ఫారిన్ టూర్కి వెళ్ళొచ్చిన తర్వాత పెట్టుబడుల ఆకర్షణ కోసం అవుట్కమ్ ఏంటిదో ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజుకి చెప్పలేకపోతున్నారు. ఎక్కడ పెట్టుబడుల ఆకర్షణ మీకు? ఎక్కడ బ్రాండ్ ఇమేజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, లోకేష్? ఎక్కడ బ్రాండ్ ఇమేజ్ ఆఫ్ స్వర్ణాంధ్రప్రదేశ్? ఇలానే మీరు 2014, 2019 మధ్యకాలంలో ఇలాంటి ఢాంబికాలు పలికి, ఇలాంటి గొప్పలు చెప్పి, ఇలాంటి సత్యదూరమైన మాట్లాడి 23 సీట్లకు వచ్చి పడిపోయారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మొదటి 5 సంవత్సరాలు మీరు ఆంధ్రప్రదేశ్కి తీరం ద్రోహం చేశారు. సరైన రూట్ మ్యాప్ రిగార్డింగ్ డెవలప్మెంట్ వేయకుండా మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు అబద్ధాలు చెప్పి ఎన్నికల్లో గెలిచేశారు 2024లో. మళ్ళీ అదే తప్పును మళ్ళీ చేసి ఆంధ్రప్రదేశ్ని శాశ్వతంగా అభివృద్ధికి దూరంగా ఉంచే ప్రయత్నం టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేయకపోతే మంచిది అనేది నా పర్సనల్ ఒపీనియన్. నేను 2014, 2019 కీన్గా చూశాను ఇతన్ని, ఇప్పుడు చూస్తున్నాను నేను. సేమ్ 2014, 2019లో నవ్యాంధ్ర, అమరావతి గ్రాఫిక్స్ ఎలా చూపించారో ఇప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ అని ఒక గ్రాఫిక్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు ఏంటైతే ప్రపంచంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ ఇండియాలో నెంబర్ 1 ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. పెట్టుబడులు మొత్తం ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయని చెప్పారు, ఒక్క ఇన్వెస్ట్మెంట్ రాలే. ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని అంటున్నారు లోకేష్ గారు. మరి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్లస్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రెండు కలిస్తే నాకు తెలిసి ప్రపంచంలో పెట్టుబడులు ఇంకెక్కడికి వెళ్ళకుండా ఆంధ్రప్రదేశ్కే రావాలా. కానీ వచ్చే పరిస్థితి ఉందా అంటే ఇప్పుడు రేపు మాపు ఫైనలైజ్ కాకపోతున్న ఫాక్స్కాన్ డీల్ విత్ తమిళనాడు గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్కి రాకుండా తమిళనాడుకి వెళ్ళిపోతుంది చూడండి. నిజంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ప్రమోట్ చేసే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఫాక్స్కాన్ ఎందుకు రావట్లేదు మీ దగ్గరికి? మీ ప్రభుత్వం ఫాక్స్కాన్ ఎందుకు మెస్మరైజ్ చేసి తీసుకురాలేకపోయింది తమిళనాడు తీసుకెళ్ళినట్టుగా? అంటే మీ దగ్గర ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ లేదు. కానీ ఒకటే, మీడియా ముందుకు వచ్చినప్పుడల్లా గత ప్రభుత్వంలో ఆర్థిక విధ్వంసం జరిగింది, అవినీతి జరిగింది, వ్యవస్థలు నిర్లక్ష్యం అయిపోయినాయి, నిర్లిప్తత అయిపోయినాయి అన్నారు. ఇప్పుడు ఆర్థిక విధ్వంసం అంతకంటే 10 చేయబోతున్నారు మీరు ఇన్ ద నేమ్ ఆఫ్ అమరావతి. అండ్ మీరు 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేస్తే దగ్గరగా సంవత్సరానికే
నాకు తెలిసి సగం బడ్జెట్ అయిపోతుంది మీకు. కానీ మీరు చెయ్యరు, అది వేరే లెక్క. మీరు ఇచ్చిన ఏవైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో 6 గ్యారెంటీలో 3 గ్యారెంటీలు కూడా మీరు 5 సంవత్సరాలు టెన్యూర్ పూర్తయ్యే లోపు చేయరనేది నాకు పక్కా నమ్మకం ఉంది మీ మీద. ఎందుకంటే అక్కడ ఉంది చంద్రబాబు నాయుడు గారు, ఎన్నికలకు ముందు ఒక మాట, గెలిచిన తర్వాత ఇంకో మాట. సో అదే జరుగుతుంది యాజిటీజ్గా ఆంధ్రప్రదేశ్లో. చూడాలి ఈ ప్రభుత్వం యొక్క తీరు, పర్టికులర్లీ ప్రెస్ని అడ్రస్ చేసేటప్పుడు. అయిపోయింది, గత ప్రభుత్వం మంచో చెడో ఏదో జరిగింది, ఓడిపోయారు, అపోజిషన్లో ఉన్నారు వాళ్ళు. మీరేం చేస్తారో, మీ ప్రభుత్వం యొక్క రూట్ మ్యాప్ ఏంటి, మీ ప్రభుత్వం యొక్క డెవలప్మెంటల్ ఓరియంటేషన్ ఏంటి, మీ ప్రభుత్వం యొక్క కొత్త పాలసీలు ఏంటో చెప్తే బాగుంటుంది తప్ప, మీరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి కేంద్రంలో బీజేపీ 2014లో పవర్లోకి వచ్చిన తర్వాత 75 సంవత్సరాల్లో ఏం చేయలేదు, 75 సంవత్సరాల్లో ఏం చేయలేదు. ఢిల్లీలో ఉన్న ఎయిర్పోర్ట్ నరేంద్ర మోడీ వచ్చి కట్టుకున్నాడా? ఢిల్లీలో పార్లమెంట్ భవన్ అంతకుముందు ఉన్నదే ఢిల్లీ నరేంద్ర మోడీ వచ్చి కట్టుకున్నాడా? దేశంలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం నరేంద్ర మోడీ వచ్చి కట్టాడా? ఇదే పాట సెంటర్లో బీజేపీ ఏ పాట అయితే పాడుతుందో, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కూడా గత 5 సంవత్సరాల మీద ఒకటే పాట పాడుతుంది. అది ఏ మాత్రం రాజకీయంగా ఈ కూటమి పార్టీలకు మంచిది కాదు అని మాత్రం నేను చాలా బలంగా చెప్పగలను. థ్యాంక్ యూ.